ఏంటి బయట గొడవ? ఏం చేశావు? మీరు అనుకుని ఆ డ్రమ్ములో ఉన్న ఆంటీని రాయితో కొట్టేశారు. గట్టిగా మాట్లాడకండి. అయినా ఇంట్లో అలా ఎవరుంటారు? ఓ, అపూర్వ పిన్నా. అయినా మీరు నా గదికి రాకుండా అక్కడికి ఎందుకు వెళ్ళారు? హౌ వుడ్ ఐ నో? మీ రూమ్ ఏదో నాకెలా తెలుస్తుంది? ఇంతకుముందు ఎప్పుడైనా వచ్చానో నేను? మీ గదులు అలాగే వెతుక్కుంటూ వస్తుంటే చీర కనిపించింది. మీరే అనుకున్నాను. ఏ మాటకు ఆ మాట చెప్పుకోవాలి కానీ ఆవిడ కూడా చాలా బాగుంది. ఏ అసలు మీకు వావి వరుసలు లేవా? ఆవిడ నాకు పిన్ని. అయితే మాత్రం బాగుంటే బాగుంది అని చెప్పకూడదా? చూడండి, ఇలాంటి ఆలోచనలు కానీ మాటలు కానీ మా బావ నోటి నుంచి అస్సలు రావు. నేను కూడా ఇంక రిపీట్ చేయను. ఏంటి అలా చూస్తున్నారు? ఎందుకో మీ చూపు కాస్త తేడాగా కనిపిస్తుంది. నిజం చెప్పండి, నన్ను ఇక్కడికి పిలిపించింది ఎందుకో? హలో హలో, చాలా ఎక్కువగా ఆలోచిస్తున్నారు. మీరు అనుకున్నట్టు ఏం కాదు. అరే నేనేం అనుకున్నాను? నేనేం అనుకోలేదు కదా. మీరేమనుకున్నారో నాకు బాగా తెలుసు. అనవసరంగా టాపిక్ డైవర్ట్ చెయ్యకండి. మరి అలా ఎందుకు చూస్తున్నారు మీరు? ఈ డ్రెస్ ఏంటి? ఆ చిరిగిపోయిన ప్యాంట్ ఏంటి? షర్టు బొట్టను విప్పేశారేంటి? అసలు ఈ అవతారం ఏంటండి? హలో హలో మేడం, స్టైల్ మేడం, స్టైల్. నాలా ఇంటర్నేషనల్ రాక్ స్టార్స్ ఇలానే ఉంటారు. ఇన్ఫాక్ట్ మీకు ఫ్యాషన్ గురించి ఏం తెలుసని మీరు చెప్తున్నారు? పక్క ఊరు నుంచి ఇప్పుడే వచ్చిన అమ్మాయిలా మీరున్నారు. అండ్ మీరు నా ఫ్యాషన్ గురించి మాట్లాడుతున్నారా? మీరు కమ్ ఆన్. నేనెక్కడి నుంచి వచ్చాను, మీరెక్కడి నుంచి వచ్చారు అనేది మ్యాటర్ కాదు. మా బావ అయితే ఇలాంటి బట్టలు అస్సలు వేసుకోడు. వాట్? మా బావ మామూలు చొక్కా ప్యాంటు వేసుకున్నా సంస్కారానికి చొక్కా ప్యాంటు వేసినట్టు ఉంటాడు తెలుసా? సంసారవంతులు సంస్కారవంతుల్లానే ఉంటారు. నాకు ఆకాష్కి సంసారంతో సంబంధమే లేదు కదా, అందుకే ఇలా ఉన్నాను. మీరు కొడైకెనాల్లో ఎలా ఉన్నారో నాకు అవసరం లేదు, కానీ ఇక్కడ మాత్రం నా బావలాగే ఉండాలి. తను ఎలాంటి బట్టలు వేసుకుంటాడో, ఎలా నడుస్తాడో, ఎలా మాట్లాడతాడో, ఎవరితో ఎలా ప్రవర్తిస్తాడో ఇవన్నీ మీకు చెప్పడానికే ఈరోజు మిమ్మల్ని ఇక్కడికి పిలిపించాను. అందుకే వచ్చాను కదా. చెప్పండి, ఇప్పుడు ఏదో ఒకటి చేయండి. ఎలా మార్చుకుంటారో మార్చుకోండి. ఒక్క నిమిషం ఉండండి. ఇవన్నీ నేను మాటలతో చెప్తే మీకు అర్థం కాదు. ఇదిగోండి, ఈ బుక్ చదవండి. ఓ ఏంటిది బుక్? పెద్ద గ్రంథంలో ఉంది. ఓ, పెద్ద బాల శిక్ష కాదు. మా బావ ఎలా ఉంటాడో అన్నీ దీంట్లో వివరంగా రాశాను. ఏంటి ఇదంతా నేను ఇప్పుడు చదవాలా? నేను నా మ్యూజిక్కి కావాల్సిన స్ట్రింగ్ ఇన్ఫర్మేషన్ గురించి కూడా ఇంత చదవలేదు. అలాంటిది ఒక పెద్ద లైబ్రరీ మొత్తాన్ని ఒకే బుక్లో పెట్టినట్టుంది. దీన్ని చూస్తుంటే నా కళ్ళు తిరుగుతున్నాయి, బీపీ డౌన్ అవుతుంది. ఓ గగన్ బయోగ్రఫీ. ఓహో, నైస్ బుక్. టైటిల్ మాత్రం చాలా ఇంట్రెస్టింగ్గానే ఉంది, కానీ లోపల మ్యాటర్ కూడా అంతే ఇంట్రెస్టింగ్గా ఉండాలి కదా. మీరు చదువుతూ ఉంటే మీకే తెలుస్తుంది ఎంత ఇంట్రెస్టింగ్గా ఉంటుందో. అయినా నాకు ఒక డౌట్ ఉంది.
ఏంటి ఇతను ఏమన్నా ఫ్రీడమ్ ఫైటరా? వీడి గురించి ఇంత పెద్ద పుస్తకం రాసు. చూడండి, నా బావని వాడు వీడు అనకండి, మర్యాదగా మాట్లాడండి. ఓకే ఓకే, కామ్ డౌన్. సారీ. ఈ పుస్తకం మొత్తం మీరు చదివితే మా బావ ఎలా ఉంటాడో మీకే అర్థమవుతుంది. ఎలా మాట్లాడాలి, ఎలా నడవాలి, ఎలా నవ్వాలి, ఎప్పుడు ఎవరితో ఎలా బిహేవ్ చేయాలి, ఎప్పుడు కోపం తెచ్చుకోవాలి, ఎప్పుడు తగ్గాలి, ఎవరితో ఎలా ఉండాలి అన్నీ ఇందులోనే ఉన్నాయి. అంటే ఇప్పుడు నుంచి నేను గగన్ మీద ఒక పిహెచ్డి చేయాలన్నమాట. అవును. సరే మేడం, మీరు చెప్పారు కదా, ఇంకా ఆర్డర్స్ ఫాలో అవడమే. ఒక్క నిమిషం. డోంట్ టెల్ మీ ఇంకొక బుక్ తెచ్చారని. ఇదిగో, దీంట్లో మా బావ బట్టలున్నాయి. ఓ, ఇవి బట్టలా? ఇవా? అవును. ఇక్కడ నుంచి మీరు ఇలాంటి బట్టలే వేసుకోవాలి. అంటే అంటే ఈ బూట్ కట్ జీన్స్ కి, ఈ షర్ట్ కి, నా చైన్స్ కి గుడ్ బై చెప్పాలా? చెప్పేయాలి. ఇది ఎంత బోరింగ్ గా ఉందో తెలుసా మీకు? అండ్ 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 ఐఎమ్ రాక్ స్టార్. నన్ను చూసి నా ఫ్యాన్స్ ఏడుస్తారు. ముందు మా అత్తయ్య ఏడవకుండా చూసుకోండి. సరే, అవన్నీ తర్వాత చూద్దాం కానీ భూమి గారు, నాకు అర్జెంటుగా చాలా ఆకలిస్తుంది. తినడానికి ఏమైనా తీసుకొస్తారా ప్లీజ్? అరే, ఈ టైంలో ఆకలి ఏంటండి? అసలు మీరు మనిషేనా? మా బావ సాయంత్రం 6 గంటలకే తిండం ఆపేసేవాడు, తెలుసా మీకు? ఇదిగోండి, ఇది ఈ మాటలే మార్చుకోమని చెప్తున్నాను నేను. ఏంటి? మీ గగన్ బాబా సాయంత్రం 6 గంటలకే తినేసి పడుకోవచ్చు, కానీ ఐఎమ్ ఎ క్రియేటర్, ఐఎమ్ ఎ మ్యూజిషియన్, ఐఎమ్ ఎన్ ఆర్టిస్ట్. మేము లేట్గా తింటాం, లేట్గా పడుకుంటాం, రాత్రుళ్ళు మొత్తం పని చేస్తాం. అండ్ మా లైఫ్ స్టైల్ని కామన్ మ్యాన్తో అస్సలు కంపేర్ చేయకండి, ఓకే? ఆర్టిస్ట్ ఇస్ అన్ ఆర్టిస్ట్, అండర్స్టాండ్? అంటే నేను ఇంతసేపు చెప్పింది మీ బుర్రలోకి వెళ్ళలేదా? వెళ్తుంది, కానీ ముందు కడుపులోకి ఏమైనా వెళ్ళాలి ప్లీజ్, అప్పుడే నా బుర్ర పనిచేస్తుంది ప్లీజ్. ఈ విషయం ముందే చెప్పొచ్చు కదా. అరే, నేను ముందే ఎలా చెప్పాలి? నాకు ఇప్పుడే ఆకలేసింది. కాదండి, మీరిక్కడికి తినడానికి వచ్చారా, నేను చెప్పింది వినడానికి వచ్చారా? ఇదిగో నేను అప్పుడే తినేవాడిని, కానీ మీరు సడన్గా ఫోన్ చేసి రమ్మన్నారు, తినకుండా పరిగెత్తుకుంటూ వచ్చేసాను. ఆకలి వేయడం నా తప్ప ఇప్పుడు? ప్లీజ్ భూమి గారు, అర్జెంటుగా తినడానికి ఏమన్నా తీసుకురండి. మీ గగన్ బావా బయోగ్రఫీ చదివే లోపే ఆకాష్ బయోగ్రఫీ అయిపోతుంది. డ్రామాలు మాత్రం చాలా బాగా చేస్తారు. డ్రామా కాదు భూమి గారు, ఇది నా కడుపు చేస్తున్న రియాలిటీ షో.